రోజులాగానే ఎన్నో లేటెస్ట్ టెక్నిక్స్ తోటి టెక్నిక్స్ ఎపిసోడ్ 448తో మేము ముందుకు వచ్చేసాను. ఈరోజు కూడా చాలా ఇంట్రెస్టింగ్ అండ్ బ్లాస్టింగ్ న్యూస్ ఉన్నాయి. పబ్జీ మన ఇండియాలో బ్యాన్ అవబోతుందా అండ్ అట్ ద సేమ్ టైం పోకో M2 మొబైల్ ఫోన్ని అఫీషియల్గా ఈరోజు రివీల్ చేయడంతో పాటు రెడ్మీ కంపెనీ మరొక స్మార్ట్ బ్యాండ్ని కూడా అఫీషియల్గా రివీల్ చేయడం జరిగింది. అండ్ వీటితో పాటుగా మనకి షామీ ఒక సరికొత్త పేటెంట్ని కూడా క్లెయిమ్ చేయడం జరిగింది. మన ఎన్నిసార్లు మిస్ కాకుండా ఉండాలంటే వీడియోని చివరి దాకా చూడండి. ఇంకా మీలో ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి యార్. కొంచెం మోటివేషన్గా ఫీల్ అయ్యి ఇలాంటి వీడియోస్ ఎన్నో మీకోసం తెలుగులో తీసుకొని రావడం జరుగుతుంది. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ వాసు టెక్. టెక్నిక్ స్టార్ట్ చేయబోయే ముందర నేను అడిగినటువంటి ఆడియన్స్ పోల్ ఏదైతే దీనికి సంబంధించిన రిజల్ట్ అయితే మనం చూసేద్దాం. నిన్న లాంచ్ చేసినటువంటి MI హొరైజాన్ సిరీస్కి సంబంధించినటువంటి స్మార్ట్ టీవీ ప్రైజెస్ మీకు ఏమనిపించింది? ప్రైస్ మంచి ప్రైజింగ్లో తెచ్చారా, ఎక్కువ ప్రైజింగ్లో తెచ్చారా, తక్కువ ప్రైజింగ్లో తెచ్చారా అని అడిగితే 75% లిటిల్ బిట్ హై అని చెప్పి ఓట్ చేయడం జరిగింది. సో మంచి ప్రైజింగ్ అండ్ 22%, ఇక 4% ఆఫ్ ద యూజర్స్ మనకి చాలా తక్కువ ప్రైజింగ్ అని చెప్పి ఓట్ చేయడం జరిగింది. నన్ను అడిగితే కనుక ఒక 1000-1500 రూపాయలు తక్కువకి తీసుకొచ్చి ఉంటే ఫెంటాస్టిక్ డీల్ అయ్యేది. చిన్న అప్గ్రేడ్కే వీళ్ళు అంటే థిన్ బెజల్ తోటి మనకి ఇంత ప్రైస్ సెగ్మెంట్ తీసుకొని రావడం కరెక్ట్ కాదనే నా అభిప్రాయం. ఇకపోతే ఈరోజు ప్రశ్న, ఒకవేళ మీరు కనుక ఒక స్మార్ట్ డివైస్ని అంటే ట్రాకింగ్ డివైస్ని పర్చేజ్ చేయాలనుకుంటున్నారు అన్నట్టయితే స్మార్ట్ బ్యాండ్ని పర్చేజ్ చేస్తారా, స్మార్ట్ వాచ్ని పర్చేజ్ చేస్తారా? లెట్ మీ నో. కమ్యూనిటీ ట్యాబ్లో ఉన్నటువంటి లింక్ని క్లిక్ చేసి ఓట్ చేయండి. దీనికి సంబంధించిన రిజల్ట్ని రేపటి టెక్ న్యూస్లో అనౌన్స్ చేస్తాను. మొదటి న్యూస్ వచ్చేటప్పుడు మనకి పబ్జీ నుంచే స్టార్ట్ చేద్దాం. పబ్జీ అతి త్వరలో మన ఇండియాలో అన్బ్యాన్ కాబోతుందా అంటే ఎస్, అన్బ్యాన్ కాబోతుందని మనం చెప్పుకోవచ్చు. సో యాజ్ ఆఫ్ నా ఇండియన్ గవర్నమెంట్ అయితే ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. మేబీ సూన్ వీళ్ళ పాలసీస్ చేంజ్ చేశారు కాబట్టి అన్బ్యాన్ చేసేటువంటి అవకాశం ఉంది. యాక్చువల్గా దీన్ని 2 కంపెనీస్ యొక్క కొలాబరేషన్తో ఈ గేమ్ని మన ఇండియాలో తీసుకొచ్చారు. ఒకటి వచ్చేటప్పటికే ట్రాన్సెండ్ అండ్ అట్ ది సేమ్ టైం మరొకటి వచ్చేటప్పటికే బ్లూ హోల్ స్టూడియో. ఇది వచ్చేటప్పటికే మనకి సౌత్ కొరియా, అలాగే ట్రాన్సెండ్ ఏదైతే ఉందో ఇది చైనా. సో చైనాస్కి సంబంధించినటువంటి యాప్స్ని మన ఇండియాలో బ్యాన్ చేసినటువంటి భాగంగా దీన్ని కూడా మన ఇండియాలో బ్యాన్ చేయడం జరిగింది. కాకపోతే ఈరోజు అఫీషియల్గా మనకి బ్లూ హోల్ గేమింగ్ కంపెనీ ఏదైతే ఉందో ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చింది. మన ఇండియా వరకు ట్రాన్సెండ్కి సంబంధించినటువంటి భాగస్వామ్యాన్ని టోటల్గా రిమూవ్ చేస్తున్నాము అని చెప్పి. సో దీని ప్రకారంగా ఇది వచ్చేటప్పటికి కంప్లీట్లీ సౌత్ కొరియన్ కంపెనీకి అయిపోతుంది కాబట్టి మన ఇండియాలో దీన్ని అన్బ్యాన్ చేసేటువంటి అవకాశం ఉంది అనే ఇన్ఫర్మేషన్ అయితే మనకి స్ట్రాంగ్ ఇన్ఫర్మేషన్ రావడం జరుగుతుంది. కానీ ఇండియన్ గవర్నమెంట్ మాత్రం అఫీషియల్గా దీనికి ఎటువంటి స్పందన తెలపలేదు. చూద్దాం ఏం చేస్తారో. మరి కొద్ది రోజులు వెయిట్ చేసామంటే దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మనకు తెలిసే అవకాశం ఉంది. మీకేమనిపిస్తుంది? లెట్ మీ నో కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. నెక్స్ట్ ఇప్పుడు మనకి పోకో నుంచి పోకో M2 అనేటువంటి మరొక ఎంట్రీ లెవెల్ స్మార్ట్ ఫోన్ని మొట్టమొదటిసారిగా పోకో మన ఇండియాలో లాంచ్ చేసిన జరిగింది. పోకో నుంచి వస్తున్నటువంటి 10,000 రూపీస్ బడ్జెట్ సెగ్మెంట్ మొబైలే కానీ మనకి ఇది ఆల్రెడీ ఇండియాలో లాంచ్ అయినటువంటి రెడ్మీ 9 ప్రైమ్ రీబ్రాండెడ్ వర్షన్ అని మనం చెప్పుకోవచ్చు. సో దీంట్లో బేసిక్గా రెడ్మీ 9 ప్రైమ్కి దీనికి ఉన్నటువంటి తేడాలు రెండే. బ్యాక్ సైడ్ ఉండేటువంటి డిజైన్ అండ్ అట్ ది సేమ్ టైం బేస్ వేరియంట్ని 6GB కింద తీసుకొని రావడం. ఆల్మోస్ట్ మిగతాదంతా కూడా సేమ్ టు సేమ్. దీంట్లో మీడియాటెక్ హీలియోకి సంబంధించినటువంటి G80 ప్రాసెసర్ మనకు రావడం జరుగుతుంది, విచ్ కమ్స్ విత్ 6GB ఆఫ్ ర్యామ్, అలాగే 64తో పాటు 128GB స్టోరేజ్ మెమరీ కార్డ్ సహాయంతో అప్ టు 512GB దాకా మీరు మెమరీని అయితే ఎక్స్పాన్షన్ చేసుకోవచ్చు. ఇందులో మనకి 6.53 ఇంచెస్కి సంబంధించినటువంటి ఫుల్ HD ప్లస్ IPS డిస్ప్లేని మనకు రావడం జరుగుతుంది. రేర్ వచ్చేటప్పటికే క్వాడ్ కెమెరా లెన్స్ సెటప్ వేర్ ఫ్రంట్ వచ్చేటప్పటికే సింగిల్ కెమెరా 13+8+5+2 వేర్ ఫ్రంట్ వచ్చేటప్పటికే మనకి 8 మెగాపిక్సెల్గా తీసుకొని రావడం జరుగుతుంది. 5000 mAh ఆఫ్ ద బ్యాటరీతో పాటు 18 వాట్స్కి సంబంధించినటువంటి ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీకి సపోర్ట్ చేస్తుంది. కానీ ఫాస్ట్ ఛార్జర్ని మాత్రం మనకి అవుట్ ఆఫ్ ద బాక్స్ అయితే ప్రొవైడ్ చేయరు. వీళ్ళు మనకు 3 కలర్స్ రెడ్, బ్లూ అండ్ బ్లాక్ కలర్స్లో మనకి ఈ సెప్టెంబర్ 15వ తారీఖు నుంచి అవైలబుల్లోకి తీసుకొని రాబోతున్నారు. 6+64GB వేరియంట్ ఉన్నటువంటి మొబైల్ ఫోన్ కేవలం 10,999. ICICI అండ్ ఫెడరల్ బ్యాంక్ని యూజ్ చేశారు అన్నట్లయితే మీకు 10,249 రూపాయలకి రావడం జరుగుతుంది. సో 10,200 రూపీస్కి 6+64GB వేరియంట్ అంటే ఇది ఒక గుడ్ డీల్ అనే నా అభిప్రాయం. ఫస్ట్ ఇనాగ్రల్ ఆఫర్ కింద మన ముందు తీసుకొచ్చారు. నెక్స్ట్కి తెస్తారా తేరా అనేది మాత్రం స్టిల్ యాజ్ ఆఫ్ నౌ అయితే క్వశ్చన్ మార్కే. నెక్స్ట్ ఇప్పుడు మనకి పోకో నుంచే పోకో X3 మొబైల్ ఫోన్ని కూడా అతి త్వరలో తీసుకొని రానుంది అని అంటే ఎస్ అనే చెప్పుకోవచ్చు. ఈ రోజు మనకి లాంచ్ ఈవెంట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను మీతో మరొక మొబైల్ ఫోన్ గురించి కూడా మాట్లాడదాం అనుకుంటున్నానని చెప్పి మన్మోహన్ గారు ఒక ఫోన్ అయితే మనకి టీజ్ చేశారు. దాని గురించి అయితే పూర్తిగా డీటెయిల్స్ చూపించలేదు, కానీ యాక్చువల్గా ఇది పోకో X3నే అయ్యేటువంటి అవకాశం ఉంది. సో దీనికి సంబంధించిన లాంచ్ ఈవెంట్ కూడా మనకి 2nd లేదా 3rd వీక్ ఇదే మంత్లో ఉన్న ఆశ్చర్యపడాల్సిన లేదు. ఇకపోతే నెక్స్ట్ న్యూస్ కూడా మనకి పోకో నుంచే నిన్న రాత్రి అఫీషియల్గా పోకో X3 మొబైల్ ఫోన్ని గ్లోబల్గా లాంచ్ చేయడం జరిగింది. చాలా మంచి అగ్రెసివ్ ప్రైజింగ్తోనే మన ముందు తీసుకొచ్చారు. దీంట్లో కొల్కమ్ స్నాప్డ్రాగన్కి సంబంధించినటువంటి 732G ప్రాసెసర్ని, అలాగే 6.67 ఇంచెస్కి సంబంధించినటువంటి ఫుల్ HD ప్లస్ IPS డిస్ప్లేనే. కాకపోతే ఇక్కడ స్క్రీన్ రిఫ్రెష్ రేట్ వచ్చేటప్పటికే 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్. ఇక దీంట్లో రేర్ వచ్చేటప్పటికే 64+13+2+2 వేర్ ఫ్రంట్ వచ్చేటప్పటికి వీళ్ళు 20 మెగాపిక్సెల్గా మన ముందు తీసుకొచ్చారు. 5160 mAh ఆఫ్ ద బ్యాటరీతో పాటు 33 వాట్స్కి సంబంధించినటువంటి ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీని కూడా మన ముందు తీసుకొని రావడం మరొక విశేషం. ఇక ఇది అవుట్ ఆఫ్ ద బాక్స్ MI UI 12 అలాగే పోకో UI లాంచర్ 2.0తో రన్ అవటం మరొక విశేషం. ఇందులో డ్యూయల్ స్టీరియో ఆడియోతో పాటు హైరెస్ ఆడియోని కూడా సపోర్ట్ చేయడం మరొక విశేషం. IP53S స్ప్లాష్ రెసిస్టెంట్ టెక్నాలజీతో అలాగే సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, అలాగే ఫ్రంట్ వచ్చేటప్పటికే కార్నింగ్ గొరిల్లా గ్లాస్
5 టెక్నాలజీతో ప్రొడక్ట్ చేయడం మరొక విశేషం. ఇక దీనికి సంబంధించినటువంటి ప్రైజింగ్ విషయానికి వచ్చారంటే వీళ్ళు ఎర్లీ బర్డ్ సేల్ కింద 6+64 GB వేరియంట్ ఉన్నటువంటి మొబైల్ ఫోన్ కేవలం 17,300. యాక్చువల్గా దీని కాస్ట్ వచ్చేప్పటికే 19,800. అలాగే 6+128 GB వేరియంట్ ఉన్నటువంటి మొబైల్ ఏదైతే ఉందో సుమారుగా 23,365 రూపాయలు యాక్చువల్గా. కానీ ఎర్లియర్ బర్డ్ సేల్ కింద దీన్ని కేవలం 21,600 రూపాయలకే తీసుకొని రావడం జరిగింది. ఎనీవే మనకి ఇదే మంత్లో సెకండ్ లేదా థర్డ్ వీక్లో దీని అఫీషియల్ అనౌన్స్మెంట్ మన ఇండియాలో కూడా ఉండేటువంటి అవకాశం ఉంది. నెక్స్ట్ ఇప్పుడు మనకి రెడ్మీ ఈరోజు మరొక స్పోర్ట్స్ బ్యాండ్ని అఫీషియల్గా మన ఇండియాలో రివీల్ చేయడం జరిగింది. దీంట్లో మీరు చూసారంటే 1.08 ఇంచెస్కి సంబంధించినటువంటి IPS డిస్ప్లేనే మనకు రావడం జరుగుతుంది. అందులో మనకి 14 days ఆఫ్ బ్యాటరీ బ్యాకప్ రావడం మరొక విశేషం. 5 ATM వాటర్ ప్రూఫ్ రెసిస్టెంట్ టెక్నాలజీ, 24/7 హార్ట్ రేట్ మానిటరింగ్ సెన్సార్తో పాటు మనకి డైరెక్ట్ USB ఛార్జింగ్ కేబుల్ పోర్ట్ని కూడా మన ముందు తీసుకొని రావడం మరొక విశేషం. దీంట్లో మనకి గ్రీన్, బ్లూ, అలాగే ఆరెంజ్, అలాగే బ్లాక్ కలర్స్లో అవైలబుల్ ఉంది. 15,999 రూపాయలకి మనకి తీసుకొని వచ్చారు. అండ్ రేపటి నుంచి మధ్యాహ్నం 1 గంట నుంచి ఇది mi.com అలాగే amazon.com అలాగే మనకి ఆఫ్లైన్ రీటైల్ స్టోర్స్లో కూడా తీసుకొని వస్తున్నారు. సో నన్ను అడిగితే ప్రైస్ కొంచెం ఎక్కువ అనిపించింది. దీన్ని సుమారుగా అంటే వీళ్ళు చైనాలో వచ్చినప్పటికే కేవలం 999 యువాన్స్కి, అంటే మన ఇండియన్ కరెన్సీలో సుమారుగా 1000 రూపాయలకి లాంచ్ చేశారు. ఇక్కడ మరొక 600 రూపాయలు ఎక్కువ పెట్టారనిపించింది. మీకే అనిపిస్తుంది ప్రైసింగ్ గురించి? లెట్ మీ నో కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. నెక్స్ట్ ఇప్పుడు మనకి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ గెలాక్సీ S20 ఫ్యాన్ ఎడిషన్కి సంబంధించినటువంటి ఆల్మోస్ట్ కన్ఫర్మ్డ్ స్పెక్స్ ఏవైతున్నాయో ఇవి లీక్ అయిపోవడం జరిగింది. ఈ యాక్చువల్గా దీన్ని అతి త్వరలో మన ఇండియాలో అయితే లాంచ్ చేయబోతున్నారు. సో వీళ్ళు మన ఇండియాకి మాత్రం ఎక్స్క్లూజివ్గా ఎగ్జినోస్కి సంబంధించినటువంటి 997 నానోమీటర్ బిల్ఫిట్ టెక్నాలజీ మీద ఉన్నటువంటి ప్రాసెస్ని మన ముందు తీసుకొని రాబోతున్నారంటే అఫ్కోర్స్ ఇది వచ్చేటప్పటికి మనకి 4G 5G అయితే కాదు. 6.67 ఇంచెస్కి సంబంధించినటువంటి సూపర్ AMOLED స్క్రీన్ అలాగే గ్లాస్ బ్యాక్ తోటి ఫ్రంట్ వచ్చినప్పటికి మనకి 32 మెగాపిక్సెల్ అన్నారు. రేర్ 108 తెస్తారా లేదన్నట్లయితే స్టాండర్డ్ 64 తెస్తారా అనేది మాత్రం యాజ్ ఆఫ్ నౌ స్టిల్ ఇంకా క్వశ్చన్ మార్కే. ఇక 4500 mAh ఆఫ్ ద బ్యాటరీతో పాటు 15 వాట్స్కి సంబంధించినటువంటి ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ UFS 3.0 స్టోరేజ్తో రావడం మరొక విశేషం. అలాగే ఇంటర్నల్ స్టోరేజ్ మెమరీ కూడా మనకి అప్రాక్సిమేట్లీ 128తో పాటు 256 GB కూడా దొరికేటువంటి అవకాశం ఉందంట. నెక్స్ట్ అప్పుడు మనకి రియల్మీ నుంచి రియల్మీ నార్జో 20 సిరీస్ కూడా అతి త్వరలో రాబోతుంది అన్న విషయం అయితే మొన్న ఐఫా 2020లో వీళ్ళైతే అఫీషియల్గా ఒక షో కాస్ట్ చేసిన వాళ్ళ కొన్ని అప్కమింగ్ ఫ్యూచర్ ప్రొడక్ట్స్లో మనకి లిస్టింగ్ అయితే కనపడింది కదా. ఇక ఆల్మోస్ట్ దీనికి సంబంధించినటువంటి కాన్ఫిగరేషన్స్తో పాటు దీని అవైలబిలిటీ కలర్స్ కూడా మన ముందుకైతే రాబోతుంది. ఈసారి ఈ 20 సిరీస్లో వీళ్ళు టోటల్గా మనకు 3 మొబైల్ ఫోన్స్ తీసుకొని రాబోతున్నారంట. 20A, 20 అలాగే 20 Pro అనేటువంటి పేరుతో. ఇందులో 20Aలో వచ్చేటప్పటికి మనకి 332 GB అలాగే 664 GB, అలాగే 20లో వచ్చేటప్పటికి మనకి 464 అలాగే 428 GB, అలాగే 20 Proలో వచ్చేటప్పటికే 428 GB వేరియంట్ మన ముందుకు దొరికేటువంటి అవకాశం ఉందంట. ఇక దీని అవైలబిలిటీ కలర్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే విక్టర్ బ్లూతో పాటు గ్లోరీ సిల్వర్ కూడా మన ముందు తీసుకొని రాబోతున్నారు. అండ్ ఇప్పటిదాకా మనం పోకోలో చూసినటువంటి డ్యూయల్ టోన్ డిజైన్ ఏదైతే ఉందో అదే డిజైన్తో ఇది రావటం మరొక విశేషం. కాకపోతే వీళ్ళు స్ట్రైప్ లైన్ మనకు ప్రొవైడ్ చేస్తున్నారు అంతే. నెక్స్ట్ ఇప్పుడు మనకి షామీ నుంచి ఒక సరికొత్త పేటెంట్ అయితే క్లెయిమ్ చేయడం జరిగింది. సో దీంట్లో మీరు చూసారంటే ఫ్రంట్ అండ్ బ్యాక్ పాపప్ సెల్ఫీ కెమెరాస్తో ఇవి రావటం మరొక విశేషం. సో ఇక్కడ మీరు కొంచెం డీటెయిల్గా అబ్జర్వ్ చేశారు అన్నట్లయితే ఫ్రంట్ కెమెరాలతో పాటు రేర్ కూడా మనకి కెమెరాస్ ఉండబోతున్నాయి. సో ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరాస్ ఉండటం వల్ల మనకు వచ్చినటువంటి అడ్వాంటేజ్ ఏంటి అంటే మనకి ఫుల్ H2H స్క్రీన్ అయితే తీసుకొస్తారు. కాకపోతే వీళ్ళు రేర్ కెమెరాస్ని కూడా దానిలో ఎందుకు మోల్డ్ చేశారు అనేటువంటి ఇన్ఫర్మేషన్ అయితే యాజ్ ఆఫ్ నౌ ఇంకా క్వశ్చన్ మార్కే. కానీ స్టిల్ ఈ రోజు కూడా మనకి అండర్ డిస్ప్లే కెమెరా ఉన్నటువంటి మొబైల్ ఫోన్స్ కూడా వచ్చేసినాయి. వీళ్ళు ఇంకా పాపప్ కెమెరాలు వెనకే పడుతున్నారు. నెక్స్ట్ కూడా మనకి రియల్మీ నుంచి రియల్మీ అతి త్వరలో మన ముందుకి ల్యాప్టాప్స్ని కూడా తీసుకొని రానుందా అని అంటే మేబీ అవునని మనం చెప్పుకోవచ్చు. వీళ్ళు నిన్న ఒక షార్ట్ పిక్చర్ని అయితే టీచ్ చేశారు. సో రియల్మీ 2 years కంప్లీట్ అవుతుందని చెప్పి. సో ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేశారంటే రియల్మీ యూఐతో పాటు మనకి ల్యాప్టాప్ని కూడా షోకాస్ట్ చేస్తున్నారు. కాబట్టి అతి త్వరలో రియల్మీ ల్యాప్టాప్తో పాటు మనకి రియల్మీ UI 2.0 కూడా మనం చూసినా ఆశ్చర్యపడాల్సిన విషయం లేదు. సో ఈ ఫ్రెండ్స్ యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడు దాకా ఉన్నటువంటి లేటెస్ట్ హ్యాపెనింగ్ అండ్ ట్రెండింగ్ టెక్ న్యూస్ అయితే హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను ఆశిస్తున్నాను. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే దీన్ని మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి. అండ్ మీరు కనుక మన ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తున్నారు అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీ అందరి కోసం ఇలాంటి లేటెస్ట్ ఉన్న గ్యాడ్జెట్స్ సంబంధించినటువంటి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్తో పాటు వాటి అన్బాక్సింగ్స్ అండ్ ఫుల్ రివ్యూస్ తెలుగులో తీసుకొని రావడం జరుగుతుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈజ్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.